హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది మినుములు అండ్ రైస్ నానబెట్టి గ్రైండ్ చేసిన పిండి అండి. మనందరికీ తెలుసు, చాయ్ మినపగుళ్ళని రైస్ని దాదాపుగా 4 గంటల పాటు నానబెట్టేసి గ్రైండ్ చేసామండి ఉప్పుతో. ఇప్పుడు మనం టేస్టీ గారెల్ని తయారు చేద్దామండి. అందులో కొద్దిగా పెద్దలిపాయ పీసెస్, కొరియండర్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక ఈ పిండిని చక్కగా మిక్స్ చేసేసి ఓ పాలిథిన్ పేపర్ పైన రౌండ్గా మనం ఉండలు చుట్టి ప్రెస్ చేద్దామండి. మన గారెల్స్ రెడీ అయిపోతాయండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, ఆయిల్ వేడెక్కిందో లేదో అని చెప్పేసి కొద్దిగా పిండిని యాడ్ చేసామండి. ఇంకొద్దిగా ఆయిల్ వేడెక్కాలండి. ఈ లోపుగా మనం పాలిథిన్ పేపర్ మీద పిండిని ప్రెస్ చేసి గారెలాగా తయారు చేసుకుందామండి రౌండ్గా. చూస్తున్నారు కదండి, మన ఆయిల్ వేడెక్కిందండి. ఇక నెక్స్ట్ మనం 1 by 1గా ఈ పిండిని ఈ విధంగా గారెల్లాగా తయారు చేసి రౌండ్గా యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ గారెల్స్ని తయారు చేస్తున్నామండి. ముందుగా ఒక 4 గంటల ముందుగా చాయ్ మినపగుళ్ళని ఒక 2 cups నానబెట్టామండి. అందులో కొద్దిపాటి బియ్యం అండి, అంటే ఒక 5-6 స్పూన్లు బియ్యం అండి. 5-6 టీ స్పూన్స్ బియ్యం అండి. బియ్యం ఊరికి నామమాత్రంగా అలా వేసుకున్నామండి. ఇక అంతా చాయ్ మినప గుండ్లతో తయారు చేసిన పిండి పేస్ట్ అండి. ఈ పేస్ట్ని ఈ విధంగా మనం గారెల్స్ లాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మామూలుగా మన ఉర్దు అదేనండి, మినప గుళ్ళతో చేయొచ్చు, పెసరపప్పుతో చేయొచ్చు. మేము మాత్రం ప్రస్తుతం మినపగుళ్ళు, చాయ్ మినపగుళ్ళతో ఈ గారెల్స్ని తయారు చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో తయారైపోతాయండి టేస్టీ గారెల్స్. కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొన్ని అల్లం పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ వేసుకుంటారండి. మేము మాత్రం ఓన్లీ కొన్ని ఆనియన్ పీసెస్, అదేనండి పెద్దలిపాయ పీసెస్, కొరియండర్ అండ్ మింట్ లీవ్ ఉప్పుతో ముందుగా గ్రైండ్ చేసాం కదండి, అవి మాత్రమే యాడ్ చేసామండి. మామూలుగా పిల్లలకి ఈ విధంగా అయితే ఇష్టం అండి, అందుకని చెప్పేసి ఈ విధంగా తయారు చేస్తున్నామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియోని ప్రజెంట్ చేయాలి అనే అభిలాషతో ఈ చిన్ని వీడియోని ప్రజెంట్ చేస్తున్నామండి. ఇలాగా ఒకటొకటిగా చిల్లులు గరిట లేకుండా ఓన్లీ టీ స్పూన్తోనే ఈ విధంగా గారెల్ని అటు ఇటు ఆయిల్లో టర్న్ చేస్తూ రెడీ చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి, ఇక దాదాపుగా రెండో సైడ్ కూడా మనం ఈ గారెల్స్ ఫ్రై అయిపోయాయండి. ఇక వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. నెక్స్ట్ ఈట్ చేయటమేనండి, అదేనండి యూస్ చేయటమే. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్ని ప్లేట్ మీదకి తీసుకుంటున్నామండి. బై అండి.